టీజీసీపీ గేట్ ద్వారా ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు లాస్ట్ డేట్ కావచ్చు అండ్ మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లికేషన్లో ఎవరైనా మిస్టేక్ చేసిన వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ కావచ్చు అండ్ ఓన్లీ సింగిల్ పీజీ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా పీజీ రాసుకోవచ్చా, సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ. సో 17th జూలై లాస్ట్ డేట్. సో ఇంకా ఎవరైతే డిగ్రీ తర్వాత కావచ్చు, బీటెక్ తర్వాత కావచ్చు, బీఎడ్, సో డిఎడ్ కావచ్చు, ఇతర ఏవైతే క్వాలిఫికేషన్ బేసిక్ డిగ్రీ ఉన్న వాళ్ళు మీరు పీజీ కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 17th జూలై. సో విత్ లేట్ ఫీ 24 జూలై విత్ 500 రూపీస్ మీరు పెనాల్టీతో పే చేసుకోవాలి. 2000 రూపీస్ 28th జూలై. సో లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ ఏదైతే 2000 ఉందో అది 28th జూలై. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అడిషనల్ సబ్జెక్ట్స్. సో చాలా మంది డిగ్రీ కావచ్చు ఏదో ఇతర కోర్సెస్ ద్వారా ఇప్పుడు పీజీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో కొంతమంది మెజారిటీ స్టూడెంట్స్ ఒక సింగిల్ పీజీ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, కొందరు 2, కొందరు 3, కొందరు 4. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనము ఏదైతే పీజీ అప్లై చేసామో ఆ పీజీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ సీట్స్ ఓన్లీ ఒక యూనివర్సిటీలో ఉందా, 2 యూనివర్సిటీలో ఉందా, 3 యూనివర్సిటీలో ఉందా, గవర్నమెంట్ సబ్ క్యాంపసెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్లో కూడా ఉందా, అది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కొన్ని పీజీస్కి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటుంది, ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ ఒక్క పీజీ రాస్తే మీ ర్యాంక్ వచ్చేసి 50 బిలో 100 బిలో ఉంటేనే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మీరు పక్కా ఈ 2025లో పీజీ చేద్దాం అనుకుంటే సపోజ్ ఇలా తక్కువ సీట్స్ ఉన్న పీజీ ఎంట్రన్స్ రాసి సపోజ్ మీకు రాకపోతే మళ్ళీ 1 year వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఇంట్రెస్టెడ్ ఒక పీజీ ఉంది, సపోజ్ ఎంఎస్సీ బాటనీ అనుకున్నారు, ఎంఏ ఇంగ్లీష్ అనుకున్నారు, సోషాలజీ అనుకున్నారు, లేదంటే ఏదో ఒక పీజీ సబ్జెక్ట్ అనుకున్నారు, దానికి ఇంట్రెస్టెడ్ ఉంటే దానికి ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు ఇంకొక పీజీ కూడా రాయండి. ఎందుకంటే ఈ ఏదైతే ఫస్ట్ పేపర్ రాశారో అందులో అనుకున్న రిజల్ట్స్ కావచ్చు, అనుకున్న ర్యాంక్ రాకపోతే కనీసం ఇంకొక పీజీ రాస్తే దాంట్లో సపోజ్ ఎక్కువ సీట్స్ ఉన్నాయి, అన్ని యూనివర్సిటీలో ఆ కోర్స్ ఉంది, అన్ని గవర్నమెంట్ కాలేజ్లో ఆ కోర్స్ ఉంది, అన్ని సబ్ క్యాంపసెస్లో ఆ కోర్స్ ఉంది, దానికి ఎక్కువ డిమాండ్ లేదు కానీ నాకు సీట్ వచ్చింది అనుకుంటే ఆ కోర్స్ చేసి మీరు ఆ గవర్నమెంట్ కాలేజ్లో కావచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మీకు నచ్చిన పీజీ ఎంట్రన్స్ రాసిన తర్వాత సపోజ్ అందులో సీట్ రాకపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనకు వెబ్సైట్లో టెంటేటివ్ యూనివర్సిటీ వైజ్ కాలేజెస్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. సో అవి మన తెలంగాణలో ఏవైతే యూనివర్సిటీస్ ఉంటాయో ఆ యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, దాని అండర్లో ఉండే సబ్ క్యాంపస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు, మీరు ఏ పీజీ అయితే రాశారో ఆ పీజీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అందులో రెగ్యులర్లో ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ని ఉన్నాయి, ఆ కోర్స్ ఫీ ఎంత ఉంది, సో అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటేనే మీకు పీజీలో కనీసం 100 బిలో ర్యాంక్ వస్తే తప్ప మీకు ఉస్మానియాలో సీట్ రాదు. సో అది చూసుకోవాలి, ఎందుకంటే మనము ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒక్కొక్క పీజీకి కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో మీకు మంచి 100 బిలో, 50 బిలో, 150 బిలో ఉంటే మీ యొక్క సబ్జెక్ట్ బట్టి ఎక్కువ సీట్స్ ఉంటే కొద్దిగా 150, 200 బిలో ఉన్న ఉస్మానియాలో వస్తుంది. కానీ ఒకటే యూనివర్సిటీలో ఒక కోర్సే ఉందనుకోండి, ఆ కోర్స్కి కనీసం 50 బిలో, 60 బిలో, 80 బిలో ఉంటేనే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 70 to 80% ఆఫ్ అందరూ ఫీమేల్ క్యాండిడేట్సే ఉంటారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి మీరు ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవ్వకండి. సింగిల్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతూ ఇంకొక 1 or 2 ఎగ్జామ్స్ మల్టిపుల్ రాసుకోవచ్చు. మనకు సిపి గేట్లో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఎగ్జామ్స్ అయితే మీరు రాసుకోవచ్చు. ఫైనల్గా మీకు ఎందులో అయితే బెటర్ ర్యాంక్ వచ్చిందో, బెటర్ కాలేజ్ వచ్చిందో ఆ పీజీ కోర్స్ అనే వేసుకోవచ్చు. లేదంటే మీకు ఒక కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు యూనివర్సిటీ కాదు ఎక్కడ వచ్చినా వేస్తా అనుకుంటే సింగిల్ ఎగ్జామ్ రాసుకోండి. సపోజ్ నాకు యూనివర్సిటీ కాలేజ్ కావాలి, గవర్నమెంట్ కాలేజ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు 1 or 2 ఎగ్జామ్స్ రాస్తే ఒక దాంట్లో రాకపోయినా ఇంకొక దాంట్లో మీరు రాసుకోవచ్చు. లేదంటే 2 ఎగ్జామ్స్కి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతూ ఎందులో అయితే మంచి ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ వచ్చిన కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవన్నీ మనకు వెబ్సైట్లో టెంటేటివ్ యూనివర్సిటీ వైజ్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది, అందులో చూసుకోవచ్చు. ప్రతి కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, మీ కోర్స్ ఏ కాలేజీలో ఉంది, అవన్నీ చూసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్. సో ఎగ్జామ్ డేట్స్ నెక్స్ట్ పాయింట్. సో ఎగ్జామ్ డేట్స్ మనకు 4th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మనకు వెబ్సైట్లో కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అంటే ఫస్ట్ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఏ ఎగ్జామ్ ఉంటుంది, మీరు ఏ పీజీ రాశారో దానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. డేట్స్ అంటూ ఇవ్వలేరు, జస్ట్ 4th నుంచి స్టార్ట్ అవ్వచ్చు అన్నారు. సో 1 week బిఫోర్ మనకు అదే వెబ్సైట్లో మీకు ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందో చూసుకోవచ్చు, షెడ్యూల్ చూసుకోవచ్చు. ఏ ఎగ్జామ్ తర్వాత ఏ ఎగ్జామ్ ఉంది, సపోజ్ మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, సో ఫస్ట్ ఏ ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఏమైనా గ్యాప్ ఉందా, 2-3 days కావచ్చు, 4 days కావచ్చు. సో అలా చూసుకొని మీరు ప్రిపరేషన్ అనేది ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. సో అవి మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. డేట్స్ 4th ఆగస్ట్ నుంచి ఉంది, కానీ ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది మనకు 1 week బిఫోర్ మీకు అప్డేట్ చేస్తారు, హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్.
సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసే టైంలో ఏమన్నా ఎడిట్ ఉన్న ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు, వేరే ఇతర ఏవైతే ఎలిజిబుల్ అయ్యే ఎడిట్ ఆప్షన్స్కి సంబంధించినవి ఉంటాయో అవి మీరు 17th to 20 జూలై వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ ఎడిట్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఎడిట్ చేసుకోండి. కరెక్ట్గా ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సిలబస్ కాపీస్. సో మనకు టీజీసీబీ గేట్ ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కాపీ ఉంది. సో అది డౌన్లోడ్ చేసుకొని అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్, తెలంగాణ ఈ లైబ్రరీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అవి కూడా చెప్పాను, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్. సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, డిగ్రీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, మీకు ఏదైతే చదివారో ఆ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అవి, లేదంటే ఏమన్నా పబ్లికేషన్ బుక్స్ తీసుకుంటే లైక్ విజేత కాంపిటీషన్ కావచ్చు, సియూ సెట్ పీజీకి సంబంధించిన బుక్స్ కావచ్చు, ఏమన్నా బుక్స్ ఉంటే ఆ సిలబస్ చూసి ఆ సిలబస్కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని బేసిక్స్ ఉంటాయి. ఒక 20% ఆఫ్ క్వశ్చన్స్ కొద్దిగా హై రేంజ్లో ఉంటాయి, ఒక 10% కొద్దిగా టఫ్ ఉంటాయి. సో ఎవరికైతే 50% ఆఫ్ మార్క్స్ వస్తాయో పక్క ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు, నిజాం కాలేజ్ ఈ విధంగా వస్తాయి. సో మీకు ర్యాంక్ ఇంపార్టెంట్ అండ్ మీకు ఏదైతే పేపర్ ఉంటుందో 50 to 60% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే మీకు బెటర్ ర్యాంక్ అయితే వస్తుంది. సో ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వరు, ఓన్లీ 1000 to 2000 మెంబర్స్ మాత్రమే కొద్దిగా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో మీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటే మీకు యూనివర్సిటీలో సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.